సోమవారం జరిగిన ఎన్నికల్లో ఎండను సైతం లెక్క చేయకుండా ఓటును వినియోగించుకుని వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన విశాఖ ఉత్తర నియోజకవర్గం ఓటర్లకు, పార్టీ కోసం పనిచేసిన పార్టీ నేతలకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కృతజ్ఞతలు తెలిపారు. వార్ వన్ సైడ్ వైసీపీ విజయం తథ్యం కేకే రాజు. ఉత్తర నియోజకవర్గం ఓటర్లకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన కేకే రాజు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఎండను సైతం లెక్క చేయకుండా ఓటును వినియోగించుకుని వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన విశాఖ ఉత్తర నియోజకవర్గం ఓటర్లకు, పార్టీ కోసం పనిచేసిన పార్టీ నేతలకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కేకే రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. వార్డుల వారీగా పోలైన ఓట్ల వివరాలు, వారిలో మన పార్టీకి ఉన్న ఆదరణపై పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా కేకే రాజు తెలియజేశారు. చాలా ఓపికగా ఈరోజు ఓటకు వినియోగించుకుంటున్నారు. ఇది సుపరిణామం, ఎందుకంటే ప్రాథమిక హక్కు రాజ్యం కల్పించింది. తప్పకుండా ఈరోజు ఒక పాజిటివ్ వైబ్రేషన్తో 100% కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధికి ఈరోజు ప్రతిపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసిన, ఎన్నో విషప్రచారాలు చేసిన, ఎన్నో తప్పుడు కథనాలు రాసిన, ఎన్ని తప్పుడు రాతలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిన, మంచిని చెడుగా పందిని నందిగా చూపించే ప్రయత్నం చేసిన, ఈరోజు ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయిన దానికి ఈరోజు జరిగిన పోలింగే నిదర్శనం. ముఖ్యంగా మా నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో చేసిన సంక్షేమం, ముఖ్యంగా 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్, ఇన్ఆర్బిట్ మాల్ లాంటి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చిన విధానానికి ఎక్కడ చూసినా ఈరోజు 75%, ఎక్కడ చూసినా 70% అబౌవ్ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారు. ఈరోజు ప్రత్యర్థులకి మాకు కూడా తేడాను గమనించారు. తప్పకుండా ప్రజలు 100% కూడా 70% ఓట్లతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతోంది. ఇంకా కూడా క్యూ లైన్లు ఉన్నారు నాకు తెలిసి, ఎందుకంటే 6 గంటల వరకు రూల్ పొజిషన్ ప్రకారం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళు అలౌ చేస్తారు కాబట్టి నాకు తెలిసి తప్పకుండా 10:30-11 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కపరాడ, రామజీ సిటీ ప్రాంతాల్లో పోలింగ్ జరిగే అవకాశం చాలా. ఈ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతారని భయం పట్టుకుని టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, ఆ ఎన్డీఏ కూటమి రావాలి, అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిఢవిల్లుతుంది, అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది, అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు. వాళ్ళు ప్రలోభపెట్టారు, ప్రలోభపడలేదు. వాళ్ళు భయపెట్టారు, భయపడలేదు. కర్రలతో కొట్టారు, భరించారు. రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు, ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు. మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యి అడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు. అంతటి దుర్మార్గులు వాళ్ళు. రాష్ట్రమంతా కూడా అన్ని చోట్ల అరాచకం సృష్టించారు, దౌర్జన్యం సృష్టించారు. ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి. నిరాశ నిస్పృహలతోటి వైకాపా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కొట్టాలని భావించారు. లేదా మాచర్యలో ఏంటండి అరాచకం ఏంటండి? అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా? పోలీసు వ్యవస్థ వెంటనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళు కొట్టి లోపల పడేద్దండి, మెడబెట్టి గంటి లాకప్లో తాళం వేసేద్దు. లాకప్కి వాళ్ళిద్దరిని ఎట్లా అలౌ చేస్తారండి? ఆ వీడియో మావాడు కారులో వెళ్తూ వీడియో తీశాడు. అక్కడ ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని, కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చోద్యం చూస్తారా పోలీసులు? తమాషా చూస్తారా పోలీసులు? మీరేమో సినిమా పోలీసా? మీరేమన్నా నిజమైన పోలీసా? చట్టాన్ని కాపాడవలసిన మీరు దీన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల, ఇవాళ ప్రభుత్వం లేదు, ఆపద్ధర్మ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ అధికారులు యాక్ట్ చేయాలి.
దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడవన్నట్టుగా ఆడుతున్నట్టు కనపడతా ఉంది. ఒక పనికిమాలిన సీఎస్ని అడ్డం పెట్టుకున్నారు. జవహర్ రెడ్డి అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలాగా ఇప్పుడు దాకా పనిచేశాడు. ఈరోజు నిన్న ఎన్నికలు అయిపోయినా కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎన్నికలకు ముందు 3 రోజుల ముందు 4 నెలల ముందు బటన్ నొక్కినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఫండ్స్ 6 పథకాలకు సంబంధించి రిలీజ్ చేయాలని నానా యాగి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఈ 2 రోజులు నుండి ఎన్నికల తదనంతరం రిలీజ్ చేయమంటే నిన్న ఈరోజు చేయకుండా వాటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం దోచుకొని ప్రజల్ని దోపిడీ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి సాధ్యమైనంత వరకు హింస ప్రేరేపించి ఇక్కడ ఇబ్బందులు పెట్టి దుకాణం సర్దేయాలని చూస్తూ ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండండి. ఇలా ఎలక్షన్ కమిషన్ డీజీపీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క కుట్రలు కుయుక్తులు కొనసాగకుండా అడ్డుకోవాల్సిన అవసరం రిజల్ట్ రోజు వరకు వీళ్ళందరూ కూడా బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అనేది గుర్తుపెట్టుకొని ఈ అధికారులు బిహేవ్ చేయాలని చెప్పి నేను హితోపలుకుతా ఉన్నా. ఇప్పుడు చెప్పినా కూడా కింద ఫోర్సెస్ కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్ రోజు మేము ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఐజీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఇదిగోండి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఫోర్సెస్ వెళ్తున్నాయని. కానీ అక్కడికి మాత్రం 2 గంటలైనా 3 గంటలైనా ఫోర్సెస్ వెళ్ళలేదు. మరి ఎందుకో ఈ నిర్లిప్తత? సిఏలు ఎస్ఐలు వినే పరిస్థితిలో ఎందుకు లేరో ఆ రోజు ఎవరికి అర్థం కాని పరిస్థితి. మేము కోరుకోలేదు, ఎవరు కోరుకోలేదు. వైలెన్స్ కావాలని, ఇబ్బంది పడాలని, తల్ల పగలాలని, ఇంతమందికి కేంద్ర ప్రభుత్వం అండతో పోలింగ్ డే వరకు టీడీపీ నాటకాలు, దాడులు అన్ని చూశాం. పోలింగ్ రోజు ఇంకా బరి తెగించి టీడీపీ ముఖాలు రిగ్గింగ్ కు పాల్పడ్డారు అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా మహిళలని చెప్పి పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలనకు అద్దం పట్టే విధంగా ఓటర్లు తీర్పునిచ్చిన తీరు చాలా గొప్పగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు, పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని. అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తి పోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తీర్పులు ఇవ్వబోతా ఉన్నారు. వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిజంగా జూన్ 4వ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది. వీటిని గమనించి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ప్రెస్టేషన్కి వెళ్ళిపోయి చేయిస్తానికి, అఘాయిత్యాలు చేయిస్తానికి, అమానుషాలు చేయిస్తానికి, రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు, అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు. మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు జిల్లాలో కొణిజేల్లో కానీ బీసీ మహిళ ఓటేసిందని ఇంటి మీద దాడి చేసి అఘాయిత్యానికి పాల్గొన్నటువంటి పరిస్థితి. అట్లాగే మాచర్లలో బేడ బుడగ జంగాలు ఓటేశారని చెప్పి వారి మీద దాడి చేసిన పరిస్థితి. చిలకలూరుపేటలో అయితే ఎస్సీ అతను ఏజెంట్గా ఉన్నాడని ఇంటి మీద దాడి చేయించినటువంటి తీరు కానీ, అట్లాగే సత్తిపల్లి ముప్పాడలో దళితులు పేదవారి మీద దాడులు, రాళ్ల దాడి చేయించిన తీరు. ఇది పెదకొరపాడైతే ఖమ్మంపాడులో ఎస్సీ, ఎస్టీల ఇళ్ల మీద దాడులు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఒక ప్రత్యేకమైన కుట్రతో అతను ఆలోచన సరలే ఈ పేదవాళ్ళని బ్రతకనీయకూడదని. ఎప్పుడు ఈ పేదవారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారో, జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాశారో, అతనికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చి ఈరోజు దాడులు చేయిస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు చూస్తూ ఉన్నాం. మేము కూడా చాలా ప్రాంతాల్లో
సమస్యాత్మకమైనటువంటి బూతులు ఉన్నాయి, అక్కడ పోలీసు బలగాలను పెట్టమని చెప్పి కూడా రికమెండేషన్స్ ఇచ్చాం. ఇస్తే ఎంత దారుణం అంటే అక్కడ పెట్టకుండా మాకు ఎడ్జ్ ఉన్నటువంటి, మాకు బాగున్నటువంటి ప్రాంతాల్లో మిలిటరీ దళాలని, పోలీసుల్ని పెట్టి ఎన్నికలు నడిపినటువంటి యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చామో వాళ్ళు నిమ్మకి నిండెత్తినట్టుండి ఎక్కడ ఏమీ పట్టించుకోలే. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం కేంద్రంతో కుమ్మక్కై ఒక ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలనే ఒక కుట్రతో తప్ప వేరే ఆలోచన లేదు. చాలామంది పోలీసు అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పోలీస్ అధికారైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో మేము మరలా అధికారంలోకి రాకపో. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నమోదైన పోలింగ్ వివరాలతో పాటు ఆ రోజున రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32, లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది, ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నా దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతోపాటు 85 ప్లస్ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ, పోస్టల్ బ్యాలెటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82%కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాము. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ almost very near to the actual estimate. So 81.8% is the final voting, and I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. ఇది లాస్ట్ 4 phases-లో 5 ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా, పార్లమెంట్ ఫేజ్ ఉన్నా తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్నా, దిస్ ఈస్ ద హైయెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, విచ్ ఇస్ 80.3% ఉంది. సో అవర్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్, లాస్ట్ టైమ్ ఐ హ్యాడ్ టోల్డ్ ఇన్ మెనీ వీడియో కాన్ఫరెన్సెస్ and I have my both the colleagues with me. So again I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach avtamu, 82% reach avtamu, and very near to 82% we have reached. So credit goes to my colleagues and my all the collectors and teams which are there in the districts. Urban areas lo kuda increase ayindi. It's a very good sign. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో 67 నుంచి 71. సో దట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్, వీల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్సో. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా 2019లో 2,62,000 పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్. ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ 4.97 lakh ఉంది. లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ 56,000. సో అది మనం కొద్దిగా జాగ్రత్త ఉన్నాం ఈసారి. లెట్ us hope that employees have not made any mistake during this time. So this is mostly regarding the voter list part. Second issue మనకు as you seen
పోల్ తర్వాత వయలెన్స్ జరిగింది. ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీ వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇన్ టైంలో కంట్రోల్ చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ చేసాము. కొద్దిగా టైం ఎక్కువ పడింది, బట్ పీస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అండ్ క్లోజ్ ద పోలింగ్ అండ్ వీ హ్యావ్ నౌ పుట్ ద బాక్సెస్ ఇన్ దిస్ థింగ్. బట్ పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాస్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి. ఈ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ చెందిన 25 లక్షల మంది యువత పాల్గొని చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఓటింగ్ విశాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. విశాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు, చంద్రబాబు హామీలన్నీ అమలు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. ఈ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 లక్షల మంది యువత పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున ఓటింగ్ చేశారని విశాఖ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. విశాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడంతో విసిగిపోయారన్నారు. ఉత్తరాంధ్ర వనరులు, ఇసుక, మైన్స్, ల్యాండ్స్ పెద్ద ఎత్తున దోపిడీ జరిగాయని ఆరోపించారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎంవివి సత్యనారాయణ, జీవి తదితరులంతా ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్లో జిల్లా వైస్ ప్రెసిడెంట్ గొంపా సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ విశాఖ మీడియా కోఆర్డినేటర్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అతని ఆధ్వర్యంలో మేము అక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో మేమందరం కూడా పనిచేశాం. ఒక మంచి వ్యక్తి, కుటుంబం కూడా, భార్య, కూతురు, అల్లుడు అందరూ డాక్టర్లు, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వయసు కూడా. ఆ రోజు ఎలక్షన్ కమిషన్తో, కుప్పంలో ఉన్న ఎలక్షన్ కమిషన్తో నేను ఎవరో అనుకున్నా. ఆవిడ వచ్చి మాట్లాడుతూ ఉంటే చెప్పారు పక్క వాళ్ళు, ఆవిడ నాన్నగారి వైఫ్ అని. వెల్ ఎడ్యుకేటెడ్, ఐ థింక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్లా మాట్లాడింది. అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అది. అటువంటి వాళ్ళ మీద వీళ్ళ యొక్క దౌర్జన్యాన్ని, వీళ్ళ యొక్క కెపాసిటీ, మాకు మేము ఏమైనా చేయగలం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి ఎంత ఘోరమైన, మరి ఇంత పెద్ద సినిమాల్లో చూపించే స్విచ్ లాంటి వెపన్తో గన్మ్యాన్, నిజంగా గన్మ్యాన్ ఫైట్ చేయకపోతే నిన్న ఆల్మోస్ట్ అతను చంపేసి ఉండేవారు. కారు అంతా ధ్వంసం చేశారు. ఇటువంటి దుర్మార్గాలు రాష్ట్రంలో చాలా చోట్ల చేసి ఎన్నికలంటే భయపించి ప్రజలను ఓటింగ్కి రాకుండా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. కాబట్టి ప్రజలు ఈవేళ నిజంగా విజ్ఞులు, చాలా బ్రహ్మాండంగా ఓటింగ్లో పాల్గొని ఈవేళ ఓటింగ్ శాతాన్ని బ్రహ్మాండంగా పెంచారు. ఈవేళ రాష్ట్రంలో టోటల్గా 83.42% ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్తో వచ్చినట్టు ఈసీ అనౌన్స్ చేసింది. దీన్ని బట్టి మరి మీకేమర్థమైందో మాకు తెలియదు, కానీ ఈవేళ ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియదు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నో సందర్భాల్లో మనం కలిసినప్పుడు కూడా చెప్పాను నేను. మనకిక్కడ మన 3 జిల్లాలు కూడా బాగా వెనుకబడిన ప్రాంతాలు అయినప్పటికీ సరే మళ్ళీ బాగు చేస్తారు కదా. జగన్ అనే వారికి చాలా డబ్బు ఉంది, వాళ్ళ నాన్న దగ్గర నుంచి బోల్డ్ డబ్బు సంపాదించాడు, డబ్బు కోసం కక్కుతు పడడు అనే ఉద్దేశంతో చాలా మంది ప్రజలు అలా అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఈవేళ మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని వనరులు, ఇసుక, మైన్స్, ల్యాండ్స్ ఇవన్నీ కూడా దోపిడీ చేసి సుమారు ఈ ఉత్తరాంధ్ర నుంచే మీకు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు దోచినట్టు మన అంచనా. వాళ్ళ బృందం అంతా కూడా విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ఎంవివి, ఆ జీవి, వీళ్ళందరూ కూడా లెక్కలు వేసుకుంటే సుమారు ఈ ఆస్తులన్నీ కూడా 1,00,000 కోట్లు వస్తాయి. ఎవడబ్బ సొమ్మండీలు ఉత్తరాంధ్ర నుంచి పట్టుకుపోవడానికి. డెఫినెట్గా దీనికి తగిన పరిష్కారం చూసి వాళ్ళకి బుద్ధి చెప్తా. రేపు డెఫినెట్గా మేము రేపు 4వ తారీఖు రిజల్ట్లో ప్రభుత్వం వస్తుంది. బహుశా మా వాళ్ళు కూడా డేట్ అంటున్నారు 9వ తారీఖున, జూన్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత వీళ్ళకు ఉంటుంది. డెఫినెట్గా దానికి తగిన ఫలితం అనిపిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలకు, విశాఖ జిల్లాలో ఉన్న ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మా పార్టీ తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఓటింగ్లో పాల్గొని
మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ఒక ఫ్యూచర్ కూడా ఇవ్వబోతా ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. అందువల్ల మరొకసారి మీ మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా మాకు సహకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు 3వ తారీఖున బహుశా మీకు పోల్ వస్తుంది అనుకుంటున్నాం. పోల్ 3 2 వస్తుంది, ఎగ్జిట్ పోల్ 2వ తారీఖు రాత్రి వస్తుందా?